రైట్. సో, ఆ టైనీగా ఉన్నటువంటి ఆ ఎయిర్ ప్యాసేజెస్ ఇంకా ఇంకా చాలా చిన్నవైపోవడం జరుగుతుంది. అలా చిన్నవైపోవడం వల్ల బ్రీతింగ్ అనేది సమస్యగా మారుతుంది. సో, అలా మనం స్లీప్ డిజార్డర్స్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఒబేసిటీ. అండ్ లివర్ కాంప్లికేషన్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఎందుకు అననంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ లివర్ చుట్టూ కూడా అక్యుములేట్ అవ్వడం వల్ల మనకు లివర్ ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది. ఆ లివర్ ఫంక్షనింగ్ తగ్గడం వల్ల ఈవెన్ ఆ లివర్ డ్యామేజ్ అనేది లివర్ ఫెయిల్యూర్ కి కూడా దారి తీస్తుంది. రైట్. అండ్ గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజెస్ కూడా దారి తీస్తాయి. ఎందువల్ల అంటే ఈ ఒబేసిటీ వల్ల మన స్టమక్ లో రిలీజ్ అయ్యేటటువంటి యాసిడ్స్ తిరిగి మళ్ళీ మన ఆహార వాహికలోకి అంటే గొంతులోకి మళ్ళీ తిరిగి రివర్స్ అవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ లీకేజ్. సో ఈ ఒబేసిటీ మనకు యాసిడిటీని కూడా డెవలప్ చేస్తుంది అనమాట. రైట్. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అని అంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ మన స్కిన్ డిస్కలరేషన్ కి దారి తీస్తుంది. అండ్ ఈవెన్ ఆ స్కిన్ మందం అయిపోవడం వల్ల థిక్ గా అయిపోతుంది. అలా థిక్ అయిపోవడం వల్ల మనకు స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. దెన్ ఒబేసిటీ లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో. సో ఎటువంటి క్యాన్సర్స్ అని అంటే లైక్ లివర్ క్యాన్సర్స్ కావచ్చు, లేదా లైక్ కిడ్నీ క్యాన్సర్స్ కావచ్చు, లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కావచ్చు, లేదా కోలన్ క్యాన్సర్స్ కావచ్చు. ఇటువంటి క్యాన్సర్స్ కి దారి తీసే అవకాశం ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఒబేసిటీ. రైట్. అండ్ దెన్ కిడ్నీ డిజార్డర్స్. సో ఎప్పుడైతే మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో, ఎప్పుడైతే మన గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో బికాస్ ఆఫ్ ఒబేసిటీ, ఖచ్చితంగా మనకు ఈ కిడ్నీ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. సో కిడ్నీ మీద ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ పడుతుందో అప్పుడు ఖచ్చితంగా కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. రైట్. అండ్ ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది అని అంటే లైక్ టైప్ 2 డయాబెటీస్. సో బికాస్ ఆఫ్ ఒబేసిటీ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి ఎంటర్ అవుతాము. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి మనం ఎంటర్ అవడం జరుగుతుందో ఏమవుతుంది అని అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని అంటే ఆటోమేటిక్ గా మనం టైప్ 2 డయాబెటీస్ కి అటాక్ అవడం జరుగుతుంది. రైట్. సో ఇంకా చెప్పాలి అని అంటే మనకు ఈ ఒబేసిటీ యొక్క ఎఫెక్ట్ మన బోన్స్ అండ్ మజిల్స్ మీద కూడా అంటే కండరాలు ఎముకల మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. ఎముకల్ని కండరాలని వీక్ చేసేస్తుంది. అలా వీక్ అవడం వల్ల అవి చాలా ఈజీగా బోన్స్ అయితే చాలా ఈజీగా ఫ్రాక్చర్ అవుతాయి అండ్ మజిల్స్ అయితే ఈజీగా టేర్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకా లైక్ ఇది ఒబేసిటీ మన ఫెర్టిలిటీని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఫెర్టిలిటీ అని అంటే మనం సంతానం కలగడం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. ఏ విధంగా అనంటే ఎప్పుడైతే మనము ఒబేసిటీలో ఎంటర్ అవుతామో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ కలగడం కష్టం అవుతుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ ఒబేసిటీ. అండ్ దెన్ జాయింట్ పెయిన్స్. ఎందుకు అనంటే మన ఎంటైర్ శారీరక బరువుని మోసేది ఎవరు అనంటే మన కాళ్ళు. సో ఎప్పుడైతే ఈ ఎక్సెస్ వెయిట్ అనేది మన కాళ్ళ మీద పడుతుందో, జాయింట్స్ మీద పడుతుందో, ఆ జాయింట్స్ చాలా పెయిన్ఫుల్ గా తయారవడం, స్టిఫ్ గా తయారవడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్లమేషన్స్ కి గురి అవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈవెన్ ఈ పాండమిక్ లో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ పాండమిక్ లో ఈవెన్ మనకు ఈ కోవిడ్ యొక్క ఎఫెక్ట్ ఒబేసిటీ పీపుల్ మీద ఎక్కువ. ఎందుకు అనంటే ఇది ఇమ్యూనిటీని ఒబేస్ పీపుల్ లో ఇమ్యూనిటీ అనేది సరిగా పని చేయదు. సో అలా సరిగా పని చేయనప్పుడు ఏమవుతుంది అనంటే ఒబేస్ బాడీస్ కోవిడ్ వైరస్ కి రిజర్వాయర్స్ గా పనిచేస్తాయి. అలా పనిచేయడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా ఫంక్షనింగ్ డిజార్డర్ లోకి రావడము, ఆ కోవిడ్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ అవడము, దానిని మనం ఎక్కువగా ఫేస్ చేయడం. ఈవెన్ చాలా మంది ఈ మధ్య కాలంలో మనం గనక గమనిస్తే చాలా మంది మోర్టాలిటీ రేట్ కూడా పెరిగింది బికాస్ ఆఫ్ ఒబేసిటీ. రైట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ అసలు మరి వాట్ ఈస్ ఒబేసిటీ అనంటే ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ బాడీ ఫేట్ అక్యుములేట్ అవుతుందో దానినే ఒబేసిటీ అంటారు. అంటే మన వయసుకి తగ్గట్టుగా, మన జెండర్ కి తగ్గట్టుగా, మన ఆడవాళ్ళైతే ఒకలాంటి వెయిట్, ఆ మగవాళ్ళైతే ఇంకొకలాంటి వెయిట్ ఉంటారు. మన జెండర్ కి తగ్గట్టుగా అండ్ మన హైట్ కి తగ్గట్టుగా మనకు ఒక ఐడియల్ వెయిట్ ఉంటుంది. ఆ ఐడియల్ వెయిట్ కంటే కూడా 20% ఎక్కువ ఉన్నా కూడా
వీఆర్ ఒబేస్ అని పిలువబడతాము. సో ఈ ఒబేసిటీ వల్ల మనకు చాలా హెల్త్ రిస్క్లు మనం ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్. సో ఇక్కడ మరి ఈ ఒబేసిటీని మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము అని అంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఎవాల్యుయేట్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ బిఎంఐ అంటే ఏంటి అని అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటి అని అంటే మన వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై మన హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ గనక క్యాలిక్యులేట్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ గనక బిలో 18.5 గనక ఉంటే మనం అండర్ వెయిట్ లో ఉన్నట్లు లెక్క. అదే 18.5 నుంచి 24.9 వరకు ఉంటే గనక మనం నార్మల్ ఐడియల్ వెయిట్ లో ఉన్నాము, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో మనం గనక 25 దాటాము అని అంటే 25 to 29.9 అయితే ఓవర్ వెయిట్ లో ఉన్నాము, అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాము, జాగ్రత్త పడాలి అని ఇండికేట్ చేస్తుంది. అదే గనుక మనము 30 to 34.9 మధ్యలో గనక మన బిఎంఐ ఉంటే మనం ఒబేసిటీలో ఉన్నాము అని అర్థం. సో మోర్ దెన్ 35 గనక ఉంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఒబేస్. సో చాలా చాలా రిస్క్ లో ఉన్నాము అని అర్థం. వెరాస్ మనం గనక ఇండియా ఒబేసిటీని గనక స్టడీ చేస్తే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ ఇండియాలో ఆల్రెడీ గత 10 ఏండ్లలో ఇండియా లెక్కలు గనక చూస్తే గత 10 ఏండ్లలో ఒబేసిటీ అనేది డబల్ అయ్యింది. సో రైట్ నౌ మన ఇండియాలో 30 మిలియన్ల జనాభా ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఆ 30 మిలియన్లో 80 నుంచి 80% మంది ఈవెన్ డయాబెటీస్ ని కూడా డెవలప్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ అర్బన్ చిల్డ్రన్ గనక తీసుకుంటే 30% ఆఫ్ అర్బన్ చిల్డ్రన్ ఆర్ ఒబేస్. సో ఇక్కడ ఖచ్చితంగా వీ నీడ్ టు లూజ్ వెయిట్. ఇండియా ఈజ్ నీడ్ టు లూజ్ వెయిట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రైట్. సో ఇక్కడ 73% ఆఫ్ ద ఇండియన్స్, అర్బన్ ఇండియన్స్ ఎస్పెషల్లీ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్ లో ఉన్నారు. వెరాస్ వాళ్ళలో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు, అంటే ఈ 73% లో 50% అగైన్ ఒబేసిటీలోకి ఎంటర్ అయిపోయారు. అంటే ప్రతి నలుగురిలో కూడా ముగ్గురు ఓవర్ వెయిట్ లో ఉన్నారు, ఒకరు ఒబేసిటీలో ఉన్నారు. సో రిస్క్ ఏజ్ గనక మనం గమనిస్తే 28 ఏండ్ల వయసు నుంచి 38 ఏండ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒబేసిటీలోకి ఎంటర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంది. ఈ ఏజ్ లో గనక మనం కేర్ తీసుకోకపోతే ఫర్దర్ ఏజ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇండియన్ మినిమం టు మినిమం 11 kgs రెడ్యూస్ అవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. రైట్. సో ఇక్కడ ఓవర్ వెయిట్ లో ఒక 73% ఉన్నారు అని అన్నాము. అండ్ వాళ్ళలో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు ఒబేసిటీతో బాధపడుతున్నారు అన్నాం. అండ్ ఇంకా వాళ్ళ బిఎంఐ 35 దాటిన వాళ్ళు, అంటే ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటే ప్రతి 5 మంది మగవాళ్లలో ఒకరు ఎక్స్ట్రీమ్ ఒబేసిటీలో ఉన్నారు. అండ్ ఆడవాళ్ల సంఖ్య తీసుకుంటే ప్రతి 7 మందిలో ఒకరు ఎక్స్ట్రీమ్ ఒబేసిటీలో ఉన్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. రైట్. సో ఈజ్ ఇట్ ప్రివెంటబుల్ అని అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ఆల్సో ట్రీటబుల్ ఫ్రెండ్స్. సో ఎలా అని అంటే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రైట్. సో ఎలా అంటే ఖచ్చితంగా ఒబేసిటీ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ఆల్సో ట్రీటబుల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎలా అని అంటే ఖచ్చితంగా మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. సో ఇప్పుడు రైట్ నౌ మనకు ఉన్నటువంటి అలవాట్లని కన్వర్ట్ చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్లోకి. సో ఆ హెల్దీ లైఫ్ స్టైల్లోకి మన బాడీని మనం తీసుకువెళ్ళాలి అని అంటే చిన్న చిన్న స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్. సో ఫిజికల్ యాక్టివిటీ రైట్ నౌ ఎస్పెషల్లీ మన అర్బన్ పీపుల్ ని తీసుకు, నాట్ ఓన్లీ ద అర్బన్ పీపుల్, ఈవెన్ రూరల్ పీపుల్ కూడా చాలా మంది అంటుంటారు మాది రైతు కుటుంబం, మేము చాలా బాగా పనిచేస్తుంటాము అని. అది ఒకప్పటి మాట. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అంతా కూడా మెషినరీస్ తో వర్క్ చేపిస్తూ ఉన్నారు, శారీరకమైన శ్రమని తగ్గించుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు డూ ఎక్సర్సైజ్. సో మినిమం టు మినిమం ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది రైట్ నో మనం చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. ఏంటి ఎలా అంటే ఏదో లేచామా
రెడీ అయ్యామా, డెస్క్ టాప్ ముందు కూర్చున్నామా, పని చేసుకున్నామా, మళ్ళీ అగైన్ తిన్నామా, పడుకున్నామా అనే లెక్కలో వెళ్తా ఉంది మన లైఫ్ స్టైల్ రైట్ నౌ. సో ఆ లైఫ్ స్టైల్ ని నిజంగా నాకు ఆప్టిమల్ హెల్త్ కావాలి అని గనక నాకు స్ట్రాంగ్ డ్రీమ్ గనక ఉంటే ఖచ్చితంగా వాట్ టు డూ ఐ హావ్ టు ఫాలో అని అంటే మినిమం 40 minutes to 1 hour ఆఫ్ either ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ని నేను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ లో నుంచి మోడరేట్ లైఫ్ స్టైల్ లోకి నేను రాగలగాలి, మోడరేట్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ లోకి రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే నా బాడీలో డిపాజిట్ అయినటువంటి ఆ ఎక్సెస్ ఫ్యాట్స్ ని నేను బర్న్అవుట్ చేసుకోగలుగుతాను. అండ్ నేను నా వెయిట్, ఆ లాస్ అయినటువంటి వెయిట్ ని నేను మెయింటైన్ చేయగలుగుతాను. సో ఈ ఎక్సర్సైజ్ ఎప్పటిదాకా చేయాలి అని అంటే దీన్ని మనం లైఫ్ టైం హ్యాబిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, రైట్? అండ్ దే హ్యావింగ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఎందుకు ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అని అంటే ఖచ్చితంగా మనం ఎప్పుడైతే డిప్రెషన్ కి గురవుతామో ఆ డిప్రెసివ్ హార్మోన్స్ ఏం చేస్తాయి అని అంటే మన వెయిట్ ని గెయిన్ చేస్తాయి. సో ఆ వెయిట్ గెయిన్ కాకూడదు అనేదే కదా మన ఉద్దేశము. సో అలా కాకూడదు అని అంటే ఖచ్చితంగా మనం డిప్రెషన్ లోకి వెళ్ళకోకుండా ఎప్పటికప్పుడు మన మైండ్ ని పాజిటివ్ యాటిట్యూడ్ లోకి డైవర్ట్ చేస్తూ ఆ మంచి ఆలోచనల వైపు, మంచి పనుల వైపు మనము డైవర్ట్ చేసుకుంటూ యాటిట్యూడ్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దెన్ ప్రాపర్ రెస్ట్. సో ఇక్కడ రెస్ట్ ఎందుకు అని అంటే ఖచ్చితంగా మనం ఎప్పుడైతే రైట్ టైం నిద్రపోతామో ఆ రైట్ టైం నిద్రపోయినప్పుడు బాడీకి మనం రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రెస్ట్ లో ఏం జరుగుతుంది అని అంటే సెల్ ప్రొడక్షన్ జరుగుతుంది అండ్ డ్యామేజ్డ్ సెల్ డెస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అంటే క్షీణించిపోయినటువంటి కణాలని, ఇన్ఫెక్షియస్ గా ఇన్ఫ్లమేషన్ కణాలన్నింటినీ కూడా బాడీ తొలగించేస్తుంది అండ్ కొత్త కణాలని పుట్టిస్తుంది. ఈ మెటబాలిజం జరగాలి అని అంటే ఖచ్చితంగా అంటే మన బాడీలో జరగాల్సినటువంటి రిపేర్స్ అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, మనం మొత్తం బాడీ రెన్యువేట్ చేసుకుంటుంది అనమాట డ్యూరింగ్ మనం ఇచ్చేటువంటి రెస్ట్ లో. ఎప్పుడు రెస్ట్ ఇస్తాము? నిద్రపోయినప్పుడే కదా. సో ఆ లేట్ నైట్ అవర్స్ లో నిద్రపోకోకుండా ఖచ్చితంగా మన నిద్రని ఇన్ టైం అంటే అర్లీగా పడుకోవడం, అర్లీగా లేవడం అనే అలవాటుని లైఫ్ టైం చేసుకో. ఇవన్నీ కూడా లైఫ్ టైం హ్యాబిచువల్ అవ్వాలి ఫ్రెండ్స్, రైట్? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్. సో మనం ఆప్టిమల్ హెల్త్ రీచ్ అవ్వాలి, ఆప్టిమల్ హెల్త్ ని మనం ఎంజాయ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ స్టెప్స్ అన్నిటిని కూడా మనం లైఫ్ టైం హ్యాబిట్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్డ్, వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని అంటే న్యూట్రిషియస్ ఫుడ్. అంటే ఇప్పుడు నేను తినేది నేను న్యూట్రిషియస్ ఫుడ్ కాదా అని మనం క్వశ్చన్ చేసుకుంటే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి అని అంటే 50% వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో నిండి ఉండాలి అండ్ 20% ప్రోటీన్స్ తో నిండి ఉండాలి అండ్ ఒక 30% కార్బోహైడ్రేట్స్ తో నిండి ఉండాలి అండ్ ఒక 5% ఫ్యాట్స్ ఉండాలి. బట్ రైట్ నౌ మన ఫుడ్ ప్లేట్ ని గనక మనం చెక్ చేస్తే ఎలా ఉంది అని అంటే 50% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, 20% ఫ్యాట్స్ ఉన్నాయి అండ్ 10% మాత్రమే ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ లైక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే జస్ట్ ఒక 5 to 10% ఉన్నాయి. సో ఇక్కడ మనకు బాడీ మెటబాలిజం ప్రాపర్ గా జరగాలి, హెల్దీగా మనం ఉండాలి అని అంటే న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కి ఎక్కువ ప్లేస్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే మనం మన ఆప్టిమల్ హెల్త్ ని గెయిన్ కాగలుగుతాం, రైట్? అండ్ ఇక్కడ మనం తినే ముందు వాట్ వీఆర్ ఈటింగ్, ఈజ్ దిస్ ఫుడ్ అంటే మనం తినే ఆహారం నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేదా కాదా అని ఒక్క సెకండ్ ఆగి తిన్నాము అని అంటే ఖచ్చితంగా మన హెల్త్ ని మనం 100% రిపేర్ చేసుకోవచ్చు, రైట్? సో ఎందుకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పాను, రైట్? సో ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, ఎప్పుడైతే ఎందుకు అనేది అర్థమైంది కదా. సో ఇక్కడ ఎందుకు మనం ఈ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి అని అంటే మనం ఎప్పుడైతే హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటాం, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటామో మన బాడీ మెటబాలిజం, నాట్ దిస్ వన్, బాడీ మెటబాలిజం, నెక్స్ట్ ఇంకొక స్లైడ్ ఉండాలండి. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఈ 2 స్లైడ్స్ ని ఒకేసారి డిస్ప్లే చేయరా? దీని తర్వాత వచ్చే స్లైడ్ ని కూడా 2 కలిపి, రైట్? రైట్, ఓకే, థ్యాంక్ యూ.
సో ఎందుకు మనము మన లైఫ్ ఆప్టిమల్ హెల్త్ లోకి వెళ్ళాలి అని అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి ఎందుకు అని అంటే మన ఇది ఎప్పుడైతే మనం మంచి ఫిజికల్ యాక్టివిటీని కలిగి ఉంటామో, ఎప్పుడైతే డిప్రెషన్ లేకోకుండా పాజిటివ్ యాటిట్యూడ్ ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము ప్రాపర్ రెస్ట్ బాడీకి ఇస్తామో, అప్పుడు మన హార్మోనల్ ఫంక్షన్ అనేది ఇంక్లూడింగ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా జత కలిసినప్పుడు మన హార్మోనల్ ఫంక్షన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఇవన్నీ సరిగా లేకపోతే మనకు ఈ హార్మోనల్ ఫంక్షన్ అనేది సరిగా జరగడం లేదు. అవి జరగడం లేదు కాబట్టే మనం ఒబేసిటీ అనే ఛాలెంజ్ ని ఫేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ఒబేసిటీతో లింకప్ అయినటువంటి హార్మోన్స్ గురించి కనుక మనం స్టడీ చేస్తే ఎస్పెషల్లీ 3 హార్మోన్స్ ఒబేసిటీని చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఆ 3 హార్మోన్స్ ఎవరు అని అంటే ఒకటి ఇన్సులిన్, రెండవది లెప్టిన్ అండ్ మూడవది గ్రెలిన్. ఈ 3 కూడా ఇంటర్ లింక్డ్ గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ అనేది ఏంటి అని అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని మన జీర్ణ వ్యవస్థ డైజెస్ట్ చేసి గ్లూకోజ్ గా మారుస్తుంది. సో ఈ గ్లూకోజ్ ఎప్పుడైతే బ్లడ్ ద్వారా మన శరీరంలోని జీవ కణాలకంతా కూడా అందుతుందో అప్పుడే మనకు ఆ కణాలన్నీ ఎనర్జెటిక్ గా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఎనర్జెటిక్ గా పనిచేసినప్పుడు మనం హెల్తీగా ఉంటాం. బట్ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అని అంటే బికాస్ ఆఫ్ మన ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ ఏమవుతా ఉంది అని అంటే ఈ నార్మల్ గా హెల్దీగా జరగాల్సినటువంటి ఇన్సులిన్ మెటబాలిజం సరిగా జరగక ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోనికి మనకు ఎంటర్ అవుతా ఉన్నాం. అంటే ఏంటి అని అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బ్లూ బాల్స్ లాగా ఉన్నవి ఏంటి అని అంటే మన జీవ కణాలు. సో ఆ బ్లూ కలర్ లో ఒక ట్యాగ్ లాగా ఉన్నది ఏంటి అని అంటే ఇన్సులిన్. సో దానిపైన ఎల్లో కలర్ లో ఉన్నవేంటి అని అంటే గ్లూకోజ్ కణాలు. సో ఈ గ్లూకోజ్ కణాలు మన జీవ కణాల్లోకి ఎంటర్ అయినప్పుడే మన బాడీ శక్తివంతంగా పనిచేస్తుంది. దాన్నే మెటబాలిజం అని అంటాం. సో ఇక్కడ మనం ఈ ఇన్సులిన్ ఇప్పుడు మనం ఎంత ఆహారం తింటామో అన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ కూడా రిలీజ్ అవ్వాలి. అలా రిలీజ్ కాకపోయినా సమస్య ఉత్పన్నం అవుతుంది. అండ్ ఒకవేళ రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ ని మన కణం గుర్తించకపోయినా కూడా మనకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఇన్సులిన్ అనేది ఒక తాళం చెవి లాంటిది. ఎప్పుడైతే గ్లూకోజ్ మన కణాల దగ్గరికి వస్తుందో ఈ ఇన్సులిన్ తాళం చెవి లాగా కణం దగ్గరికి వెళ్ళి కణం యొక్క డోర్స్ ని ఓపెన్ చేస్తుంది. కణం యొక్క డోర్ ఓపెన్ అవ్వంగానే ఆ గ్లూకోజ్ కణంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి శక్తిని ఉపయోగించుకునేలాగా చేస్తుంది కణానికి. వెరస్ ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన బాడీలో స్టార్ట్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మనం బాడీని ఓవర్లోడ్ తో అంటే ఫుడ్ తో ఓవర్లోడ్ చేస్తామో ఆ ఇన్సులిన్ అనేది దానికి తగ్గట్టుగా ఉత్పత్తి కాకపోయినా లేదా కణం ఆ ఇన్సులిన్ ని గుర్తించకపోయినా ఏమవుతుంది అని అంటే కణం యొక్క డోర్స్ ఓపెన్ అవ్వవు. ఆ కణంలోనికి ఆ గ్లూకోజ్ కణాలు ఎంటర్ కావు. అందువల్ల ఏమవుతుంది అని అంటే కణానికి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరగదు. ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడక్షన్ జరగదో కణానికి ఆకలి వేస్తుంది. ఆ ఆకలి వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే గ్రెలిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. సో గ్రెలిన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో నాకు వెంటనే ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తినాలని అని అనిపిస్తుంది. వెంటనే నేను ఆహారాన్ని నా పొట్టలోకి డంప్ చేయాలి అని అనిపిస్తుంది. ఏది దొరికితే అది. అక్కడ ఆ ఆకలి వేసినప్పుడు గ్రెలిన్ ఎక్కువ అయ్యింది అని అంటే నేను తినేటువంటి ఆహారంలో క్వాలిటీ ఉందా క్వాంటిటీ ఉందా అని చెక్ చేసుకునేంత టైం కూడా ఉండదు, ఆలోచన కూడా ఉండదు. ఆ విధంగా గ్రెలిన్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్ గా గ్రెలిన్ కూడా ఎక్కువ అవుతుంది. మనం తిన్న గంటకంతా మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. వెంటనే మనం తినడం జరుగుతుంది. అలా ఓవర్ ఈటింగ్ వల్ల ఏమవుతా ఉంది అని అంటే మనం ఏమనుకుంటాము అని అంటే నేను ఫ్యాట్ అయ్యాను కాబట్టి ఎక్కువ తినడం వల్ల నేను ఫ్యాట్ అవుతున్నాను అని అనుకుంటాం కదా. కానీ మనం ఫ్యాట్ అయ్యాము కాబట్టే ఎక్కువ తింటున్నాం ఫ్రెండ్స్. ఫ్యాట్ అయ్యాం కాబట్టి ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎందుకు అని అంటే వెయిట్ పెరుగుతున్న కొద్దీ బాడీకి ఆహారం యొక్క నీడ్ ఎక్కువ అవుతుంది. మనం ఏం చేస్తాము, అమ్మో వెయిట్ పెరిగిపోతా ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని చెప్పేసి ఆహారాన్ని తగ్గిస్తూ వస్తాము. బట్ ఇక్కడ తగ్గించాల్సింది ఆహారాన్ని కాదు, మనం తగ్గించాల్సింది మన హంగర్ హార్మోన్ ని తగ్గించాలి, గ్రెలిన్ ని తగ్గించాలి. సో గ్రెలిన్ తగ్గాలి అని అంటే ఏం చేయాలి అని అంటే సప్రెసింగ్ అపెటైట్ హార్మోన్ అంటే లెప్టిన్ ని మనం పెంచుకోవాలి. సో ఆ లెప్టిన్ అనేది ఏం చేస్తుంది అని అంటే సెటైటీని, అమ్మయ్య నాకు ఇప్పుడు ఆకలి లేదు, ఐఎమ్ సో హ్యాపీ,
నాకేం మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించడం లేదు అని అనిపించేది ఎవరు అని అంటే లెప్టిన్ హార్మోన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇలా ఈ ఇన్సులిన్ అయితేనేమి, గ్రెలిన్ అయితేనేమి, లెప్టిన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ ఒకదానికొకటి సంబంధితంగా పనిచేస్తూ మన వెయిట్ మీద ప్రభావితం చూపిస్తాయి. సో ఇక్కడ ఈ హార్మోన్స్ అన్ని కూడా సవ్యంగా పనిచేయాలి అంటే నా శరీరానికి ఎంత ఇన్సులిన్ కావాలో అంతే ఉత్పత్తి అయ్యేలాగా, ఎంత గ్రెలిన్ కావాలో అంతే ఉత్పత్తి అయ్యేలాగా, ఎంత లెప్టిన్ కావాలో అంతే ఉత్పత్తి అయ్యేలాగా నా శరీరం పనిచేయాలి అని అంటే నా బాడీ మెటబాలిజం బాగుండాలి. సో వాట్ ఈస్ మెటబాలిజం అని అంటే ఇక్కడ గమనించండి, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. సో దానికి కొంత ఎనర్జీ కావాలి. నేను నా మాట్లాడుతూ ఒక పక్క మాట్లాడుతూ ఉన్నా కూడా ఒక పక్క నా గుండె పనిచేస్తుంది, ఇంకొక పక్క నా ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, ఇంకొక పక్క నా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ పనిచేస్తా ఉంది, ఇంకొక పక్క ఇలా మాట్లాడు అని చెప్పి నా బ్రెయిన్ నన్ను ఇండికేట్ చేస్తా ఉంది. ఇలా నా ప్రమేయం లేకోకుండానే నా శరీరంలో సో మెనీ యాక్టివిటీస్ అనేటివి జరుగుతా ఉన్నాయి. ఇదే విధంగానే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ జరగడమే మెటబాలిజం. సింపుల్ భాషలో, సైన్స్ లో చాలా ఉంది, కెటబాలిజం, అనబాలిజం అని చాలా చాలా పెద్ద పదాలు వాడాల్సి ఉంటుంది. సో మనకు సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందాం, రైట్? ఇవన్నీ జరగాలి అనంటే ఏం కావాలి నాకు అనంటే శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే నేను ఇచ్చేటువంటి ఆహారం ద్వారా వస్తుంది. సో ఇక్కడ నేను వెయిట్ పెరిగిపోయాను అని చెప్పేసి నేను కనుక ఆహారాన్ని తగ్గించాను అనంటే ఏమవుతుంది అనంటే నా మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం స్లో డౌన్ అవుతుందో ఎండోక్రైన్ సిస్టమ్ సరిగా పనిచేయదు. ఎండోక్రైన్ సిస్టమ్ సరిగా పనిచేయనప్పుడు మనం హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, ఎంజైమ్స్ డిస్టర్బ్ అవుతాయి, అండ్ టోటల్ గా పర్టికులర్ ప్రతి ఒక్క సిస్టమ్ యొక్క పని అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆహారాన్ని తగ్గించాం, జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం అనేది తగ్గిపోతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వాలి అని అంటే ఆ జీర్ణ వ్యవస్థకి శక్తి కావాలి కదా. మనకు దానికి కావాల్సినటువంటి శక్తి మనం ఇవ్వనప్పుడు సరిగా జీర్ణ ప్రక్రియ సరిగా జరగదు కదా. అదే విధంగా నా గుండె పని చేయాలి అని అంటే దానికి తగిన శక్తి నేను ఇవ్వాలి కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే నేను ఎప్పుడైతే కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ నా శరీరానికి ఇస్తానో అప్పుడే ఈ మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్ గా షార్ప్ గా జరుగుతుంది. ఆ మెటబాలిజం షార్ప్ గా జరుగుతున్నంత కాలం నా వెయిట్ అనేది మెయింటైన్ అవ్వబడుతుంది. నాట్ ఓన్లీ ద వెయిట్, అలాంగ్ విత్ వెయిట్ నా శరీరంలోని అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తున్నంత కాలం నేను ఆప్టిమల్ హెల్త్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాను, రైట్? సో ఇక్కడ ఈ మెటబాలిజం ని ఇక్కడ మన వయసుని బట్టి, మన జెండర్ ని బట్టి, మన హైట్ వెయిట్ ని బట్టి మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది. సో ఆ మెటబాలిక్ రేట్ ప్రకారం నేను నా శరీరానికి ఆహారాన్ని ఇవ్వాలి. సో ఆ ఇచ్చే ఆహారంలో ఇక్కడ మనం ఏం చేస్తాము అనంటే వెయిట్ పెరగంగానే క్యాలరీస్ ని కట్ డౌన్ చేస్తూ ఉంటాం. మనం కట్ డౌన్ చేయాల్సింది క్యాలరీస్ ని కాదు ఫ్రెండ్స్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ని కట్ డౌన్ చేయాలి. అండ్ ఎలా అంటే హైలీ రిఫైన్డ్, అల్ట్రా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ని కట్ డౌన్ చేయాలి. ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్ ని కట్ డౌన్ చేయాలి. అంతేకాని టోటల్ గా ఫుడ్ ని కట్ డౌన్ చేయకూడదు. సో ఇక్కడ మనం గనక స్మార్ట్ గా మెటబాలిజం తో గనక కలిసి పని చేస్తే ఖచ్చితంగా మనం పర్మనెంట్ వెయిట్ లాస్ ని ప్లస్ ఆప్టిమల్ హెల్త్ ని రీచ్ అవ్వగలం. సో ఈ మెటబాలిజం ని నేను రిపేర్ చేసుకొని నేను హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా నేను నా హెల్దీ లైఫ్ స్టైల్ ని ఆల్టర్ చేసుకోవాలి. అలా ఆల్టర్ చేసుకునే ప్రాసెస్ లో మనకు ఒక వండర్ఫుల్ సైన్స్ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అండ్ దట్ టు అది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ఆటోఫేజీ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దట్ ఈస్ ఆటోఫేజీ. ఆటోఫేజీ అంటే ఇక్కడ మనము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్లస్ లో కార్బ్ డైట్ అండ్ హై ప్రోటీన్ ఇంటేక్ తో ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ వెయిట్ గెయిన్, ఒబేసిటీ అనే సమస్యని ఖచ్చితంగా 100% పర్మనెంట్ గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ఆటోఫేజీ అంటే ఇట్స్ ఏ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ ఫ్రెండ్స్. ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయి ఈ ఆటోఫేజీతో అంటే అన్బిలీవబుల్ రిజల్ట్స్. మనం గనక ఇంప్లిమెంట్ చేస్తే అసలు డే 1 నుంచే మనకు సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది రిగార్డింగ్ అవర్ హెల్త్,
రైట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అనంటే ఈ వాట్ ఈస్ ఆటోఫేజీ అనంటే సెల్ఫ్ ఈటింగ్. అంటే ఇక్కడ మన బాడీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెల్ అంటే ప్రతి మనకి ఎట్లయితే ఆయుష్ ఉంటుందో మన శరీరంలోని జీవ కణాలకి కూడా 4 నెలల ఆయుష్ ఉంటుంది, 120 రోజులు. సో 120 రోజులు కంటే ఎక్కువ అవి ఉండవు, అవి డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. ఆ డెస్ట్రాయ్ అయిపోయినటువంటి ట్రాషే కదా, అది చెత్తే కదా. సో డెస్ట్రాయ్ అయిపోయినటువంటి ట్రాష్ ని తొలగించడానికి అయితేనేమి, అండ్ ఈవెన్ మనకు ఉన్నటువంటి వర్క్ స్ట్రెస్ వల్ల, ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల మన బాడీలో ఖచ్చితంగా ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల చాలా చాలా సెల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్డ్ సెల్స్ ని రిమూవ్ చేయడం అయితేనేమి, వీటన్నిటికీ కూడా ఈ ఆటోఫేజీలో మనకి వండర్ఫుల్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. సో వీటన్నిటి ఏం చేస్తుంది ఆటోఫేజీలో అనంటే ఈ ట్రాష్ నంతా కూడా క్లీన్ చేసి రీసైక్లింగ్ చేసి, ఆ రీసైక్లింగ్ లో మళ్ళీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి, ఆ ఎనర్జీని తిరిగి మన శరీరమే ఉపయోగించుకునేలాగా చేసే గొప్ప సైన్స్ ఫ్రెండ్స్. సో ఈ సైన్స్ లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ డిటాక్సిఫికేషన్. సో ఈ డిటాక్సిఫికేషన్, వాట్ ఈస్ డిటాక్సిఫికేషన్ అని అంటే, మనము మన డే టు డే లైఫ్ లో స్ట్రెస్ వల్ల కావచ్చు, మనం తినే ఆహారం వల్ల కావచ్చు, పొల్యూషన్ ఎఫెక్ట్ కావచ్చు, మనం తీసుకునే మెడికేషన్ వల్ల కావచ్చు, బాడీలోకి చాలా చాలా టాక్సిన్స్ ఎంటర్ అవడం అయితేనేమి, లోపల తయారవడం అయితేనేమి, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకునే ప్రాసెస్ డిటాక్సిఫికేషన్. సో ఈ డిటాక్సిఫికేషన్ లో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఒకవేళ మనకు గనక ఎంటీ స్టమక్ తో కాఫీ టీ తాగే అలవాటు గనక ఉంటే దాన్ని వదిలేస్తాము. ఈ డిటాక్సిఫికేషన్ జ్యూస్ ని అలవాటు చేసుకుంటాము. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని వాట్ ఈస్ డిటాక్స్ జ్యూస్ అనేది అడగండి, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో ఈ డిటాక్సిఫికేషన్ వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అని అంటే, ఖచ్చితంగా మనకి ఏదైనా మైల్డ్ హెడేక్ లాంటివి కానీ, మైగ్రేన్ కానీ, సైనస్ కానీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి రెడ్యూస్ అవుతాయి, అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే మన మైండ్ పవర్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, అలర్జీస్ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి, అండ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం, అండ్ మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోగలుగుతాం. మనకి ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే గనక ఆ ఇన్ఫ్లమేషన్స్ అన్నిటిని కూడా మనం తగ్గించుకోగలుగుతాం. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే, ఎస్పెషల్లీ మనకు ఆ వెయిట్ లాస్ లో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన బాడీలో ఫామ్ అయ్యేటువంటి టాక్సిన్స్ అన్నిటిని కూడా మనం రిమూవ్ చేసుకొని మన లివర్ కి గొప్ప హెల్త్ ని ఇవ్వగలుగుతాం. ఇంకా ఈవెన్ చెప్పాలి అని అంటే, ప్రెగ్నెన్సీ ప్రిపరేషన్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన మూడ్ స్వింగ్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది, మన డైజెషన్ కెపాసిటీని పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, హెల్దియర్ లైఫ్ స్టైల్ ని మనకు ఈ డిటాక్సిఫికేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్, రైట్. సో ఆటోఫేజీ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, detoxifying our body with detox juices, right? And then what is the next principle అని అంటే, following regular exercise. సో ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది లైఫ్ టైం హ్యాబిట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే, ఈ లైఫ్ టైం హ్యాబిట్ చేసుకోవడం వల్ల ఈ ఎక్సెస్ వెయిట్ గెయిన్ ని కంట్రోల్ చేస్తుంది, అండ్ లాస్ అయినటువంటి వెయిట్ ని మెయింటైన్ చేస్తుంది, అండ్ బ్లడ్ ప్రెషర్ ని పెంచకుండా చూస్తుంది, అండ్ మన మూడ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ ఈవెన్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుతుంది, మన మజిల్ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. ఇంకా మచ్ మోర్ బెనిఫిట్స్ ఆర్ దేర్ విత్ ఎక్సర్సైజ్, అండ్ మన వర్క్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా పెంచుతుంది ఫ్రెండ్స్, రైట్. సో ఎక్సర్సైజ్ ఇస్ సెకండ్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, ఖచ్చితంగా మన డైట్ లో మనం మార్పులు చేసుకోవాలి అని చెప్పాం కదా. సో వాట్ ఆర్ దోస్ చేంజెస్ అని అంటే, మనము రైట్ నో ఎక్కువగా స్టార్చీ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఆ స్టార్చీ ఫుడ్స్ కూడా ఎక్కువ అల్ట్రా రిఫైన్డ్ స్టార్చెస్ కి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. వాటి ప్లేస్ లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, సింగిల్ పాలిష్డ్ రైస్ అయితేనేమి, లైక్ మిల్లెట్స్ ని యాడ్ చేసుకోవడం. మిల్లెట్స్ అంటే లైక్ రాగులు, జొన్నలు, సద్దలు, ఇంకా ఉన్నాయి కదా సీడ్స్ అయితేనేమి, ఇటువంటివి ఎక్కువగా యాడ్ చేసుకోవడం. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, వాటి యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల జీర్ణం అవడానికి ఎక్కువ టైం తీసుకుంటూ మనకు వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడతాయి, మన మజిల్స్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, మన బ్లడ్ ప్రెషర్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి, గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి, అండ్ మన ఫిజికల్ యాక్టివిటీలో మన పెర్ఫార్మెన్స్ ని పెంచుతాయి, మన మెమరీని పెంచుతాయి, మన మెంటల్ కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది. ఇలా చాలా చాలా అడ్వాంటేజెస్ ఇస్తుంది లో కార్బ్ డైట్, రైట్. సో ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి అని అంటే, మనకు
ప్రయారిటీ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఈవెన్ లైక్ ప్యాకెట్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇవి జంక్ ని మనం అవాయిడ్ చేస్తామో ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలి అని అంటే ట్రెడిషనల్ ఫుడ్ కి ప్రయారిటీ ఇవ్వడం. సో ఆ ట్రెడిషనల్ ఫుడ్ కి మనం ప్రయారిటీ ఇచ్చాము అని అంటే ఆటోమేటిక్ గా మన హెల్త్ అనేది ఆప్టిమైజ్ అవ్వబడుతుంది, రైట్? అండ్ దెన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటి అని అంటే జనరల్ గా మన అలవాటు ఏంటి అని అంటే లేట్ నైట్ తినడం. లేట్ నైట్ తినడం అని అంటే ఆఫ్టర్ 8 ఎవరైతే తింటారో వాళ్ళకి ఖచ్చితంగా మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమయ్యి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి అది మన శరీరం ఉపయోగించుకోవాలి, ఎనర్జీగా ఉపయోగించుకోవాలి అని అంటే మినిమం 12 అవర్స్ పడుతుంది. బట్ మనము ఎప్పుడో 10ంటికి తిన్నాం అనుకోండి, 10ంటికి తిన్నటువంటి ఆహారం పక్క రోజు 10ంటికి అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. బట్ మనం ఈ లోపలే ఆఫీస్కి వెళ్ళాలి అన్నటువంటి హరీలో 8:30, 9కే మనం మళ్ళీ అగైన్ తింటాము. సో ఈ ఆల్రెడీ కన్వర్ట్ అయినటువంటి గ్లూకోజ్ ఎనర్జీగా ఉపయోగించుకోక ముందే మళ్ళీ అగైన్ మనం ఆహారాన్ని డంప్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ మనము ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ఎక్కువ అయిపోతుంది. ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది. ఆ ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి మన వెయిట్ గెయిన్ కి దారి తీస్తుంది అనమాట. సో మనం గనక ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసాము అని అంటే ఖచ్చితంగా మనం ఆ వెయిట్ లాస్ కి బాగా దోహదపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 అవర్ ఫాస్టింగ్ ఉన్నాము అంటే ఈ రోజు 8కి తిన్నాము, రేపు మళ్ళీ మార్నింగ్ 8, 9 దాకా గనక మనం తినుకోకుండా ఉన్నాము అని అంటే అది 12 అవర్ విండో కిందకు వస్తుంది. సో 12 అవర్ విండోలో ఉన్నప్పుడు మనకు ఇంకా ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ ఉండదు. అదే గనక మనము 14 to 16 అవర్ విండో అంటే బై 7 మనం డిన్నర్ కంప్లీట్ చేసాం అనుకోండి, రేపు మార్నింగ్ మళ్ళీ 9కో 10కో మనం బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే అక్కడ మనకు ఆల్మోస్ట్ 14 to 15 అవర్స్ ఆఫ్ గ్యాప్ వస్తుంది. సో ఈ గ్యాప్ లో ఏమవుతుంది అని అంటే బాడీ ఆల్రెడీ డిపాజిట్ అయినటువంటి ఫ్యాట్స్ ని ఎనర్జీగా ఉపయోగించుకోవడానికి వాడుకుంటుంది. దానివల్ల మనం ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ ని మనం చూడగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కేవలం వెయిట్ లాసే కాకుండా మనకేమన్నా న్యూరో జనరేటివ్ డిసీజెస్ కనుక ఉంటే వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఇన్సులిన్ లెవెల్స్ ని డ్రాప్ చేసుకొని మనం అంటే హ్యూమన్ హార్మోన్స్ ని బాగా పెంచుకోవచ్చు. దెన్ ఇంకా చెప్పాలి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించుకొని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకొని మన డయాబెటీస్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే హార్ట్ డిసీజెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, మన మెటబాలిజం ని బూస్టప్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా, మన మెటబాలిజం ఎంత బాగా ఉంటే మన హెల్త్ అనేది అంత బాగా ఉంటుంది అని. సో ఖచ్చితంగా మెటబాలిజం బూస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన హెల్త్ ని మనం బాగా హెల్తీగా మెయింటైన్ అవుతా ఉంటాం. ఈవెన్ మన లైఫ్ స్పాన్ ని హెల్తీగా ఎక్స్టెండ్ చేస్తుంది అండ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. అండ్ మన బాడీలో ఫామ్ అయ్యేటువంటి చెత్తనంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటుంది. అండ్ మనం తీసుకునేటువంటి టాక్సిన్స్ అంటే మెడికేషన్ రూపంలో కానీ లేదా ఫుడ్ రూపంలో కానీ మన బాడీలో ఎంటర్ అయ్యేటువంటి టాక్సిన్స్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది, రైట్? సో దట్ మచ్ పవర్ఫుల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని కనుక మనం యాడ్ చేసుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడో 9కో 10కో తినే బదులుగా మనం గనక మన డిన్నర్ ని బై 7 కంప్లీట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండోలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. దాని వల్ల ఏంటి అంటే చిన్న మార్పులే, ఆ చిన్న మార్పుల వల్ల మనం ఎంత పెద్ద బెనిఫిట్స్ తీసుకుంటాం అనమాట. అండ్ అగైన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ వెయిట్ లాస్. సో మన వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలంటే అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో మన వెయిట్ డివైడెడ్ బై 10 - 2 వేసుకుంటే ఎంత వస్తుందో అదే మన వాటర్ ఇంటేక్. ఎగ్జాంపుల్ గా 60 కేజీలు వెయిట్ ఉన్న వ్యక్తి ఎన్ని వాటర్ తీసుకోవాలి అని అంటే 60/10 60/10 - 2 అంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంక్లూడింగ్ మన ఆహారం ద్వారా వచ్చేటువంటి లిక్విడ్స్ తో కూడా కలిపి, రైట్? సో ఆ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది, బాడీ మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది అండ్ మన ఆకలిని తగ్గిస్తుంది అండ్ మన బాడీని డిటాక్స్ చేస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి
ఎనఫ్ వాటర్ మనం తీసుకొని మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం, రైట్? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ ప్రిన్సిపల్స్ తో పాటు మన వెయిట్ లాస్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈస్ వెరీ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది మనం ఎప్పుడైతే మన ప్లేట్ లో వెల్ న్యూట్రిషన్ ఉంటుందో మనం కూడా అంతే హెల్త్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ న్యూట్రిషన్ లో ప్రోటీన్ యొక్క రోల్ ఆల్రెడీ చెప్పాను. రైట్ నో మన ఫుడ్ ప్లేట్ లో ప్రోటీన్ శాతం ఎంత ఉంది అని అంటే జస్ట్ 10%. సో దాన్ని ఎంత చెయ్యాలి అని అంటే 20% చేయాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే ఎప్పుడైతే మన ఆహారంలో ప్రోటీన్స్ పెరుగుతాయో ఆ ప్రోటీన్స్ అనేటివి నిదానంగా జీర్ణం అవడం వల్ల మనకి తొందరగా ఆకలి వెయ్యనివ్వదు. సో ఆకలి వేయనప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ తినాలన్న కోరిక మనకు కలగదు. సో ఎక్కువ క్యాలరీ ఇంటేక్ అనేది జరగనికుండా చేస్తుంది ప్రోటీన్. సో అంతేకాకుండా మన మజిల్ టోన్ ని బాగా మెయింటైన్ చేస్తుంది, మన స్కిన్ హెల్త్ కి ఉపయోగపడుతుంది. ఎవరైతే వాళ్ళ డైట్ లో 30% ఆఫ్ ప్రోటీన్స్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ జర్నీలో చాలా హెల్తీగా చాలా పర్మనెంట్ రిజల్ట్స్ ని పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే గుడ్ ఫ్యాట్స్. సో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి మనకు చాలా చాలా అవసరం. హై డెన్సిటీ లిపిడ్స్ అంటారు వీటిని. సో ఈ హై డెన్సిటీ లిపిడ్స్ ఏం చేస్తాయి అని అంటే మనము మన మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, మన మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడతాయి. ఆన్ ద సేమ్ సైడ్ మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీలో మన క్యాలరీస్ బాగా బర్న్అవుట్ అవ్వడానికి, అంటే ఆ ఎక్సెస్ ఫ్యాట్స్ బర్న్అవుట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మనకు ఇంచ్ లాస్ అంటే బాడీకి షేప్ అనేది చక్కగా రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంగ్ విత్ వెయిట్ లాస్, ఇంచ్ లాస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఈవెన్ మనకు ఈ ఒబేసిటీ వల్ల కలిగేటువంటి హై బ్లడ్ ప్రెషర్ అయితేనేమి, అండ్ ఈవెన్ షుగర్ లెవెల్స్ పెరగడం అయితేనేమి, అండ్ సో మెనీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా బాడీ మీద, వాటి ఒబేసిటీ యొక్క ప్రాబ్లం చాలా ఉంది కదా ఎఫెక్ట్. సో ఆ ఎఫెక్ట్ అన్నిటిని కూడా మనము కనుక omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్ ఆయిల్స్ కనుక మనం ఇవ్వగలిగితే బాడీకి ఖచ్చితంగా వీ కెన్ ఓవర్కమ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్, రైట్? సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కంప్లీట్ న్యూట్రిషన్ మనము కేవలం మనం తినే ఆహారం ద్వారా మాత్రమే అందించాలి అని అంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్ టాస్క్ ఫ్రెండ్స్. సో ఆ టఫ్ టాస్క్ ని న్యూట్రలైట్ అనేటువంటి ఒక సప్లిమెంటల్ బ్రాండ్, ది పయనీర్ ఇన్ న్యూట్రిషన్, వరల్డ్ వైడ్ పయనీర్ అన్నమాట. సో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు త్రూ సప్లిమెంటేషన్. బెస్ట్ ఆఫ్ నేచర్, బెస్ట్ ఆఫ్ సైన్స్ ద్వారా మనకు కావాల్సినటువంటి సప్లిమెంట్స్ ని మనకు తయారు చేసి ఇస్తూ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఉత్పత్తులన్నీ కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే 80+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బ్రాండ్, అండ్ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, 100% మనీ బ్యాక్ గ్యారంటీతో దే ఆర్ సప్లయింగ్ దేర్ సప్లిమెంట్స్ అండి. సో మనం గనక మన వెయిట్ లాస్ జర్నీని 100% ఫుల్ ప్లెడ్జ్డ్ గా తీసుకువెళ్ళాలి అని గనక అనుకుంటే ఖచ్చితంగా మనం న్యూట్రలైట్ సపోర్ట్ తీసుకున్నాము అని అంటే పర్మనెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ని మనం తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. వన్స్ ఒకసారి లూజ్ అయినటువంటి వెయిట్ ని మనం హ్యాపీగా మన హెల్దీ లైఫ్ స్టైల్ తో చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందంతా కూడా ఏంటి అని అంటే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, మెయిన్ మన డిసిప్లిన్ అండి. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడే ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జనరల్ గా ఇప్పుడు మనం యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని అంటే అంతా వింటాం, తర్వాత చూద్దాంలే అని అనుకుంటాం, రేపు మాట్లాడదాంలే అని అనుకుంటాం. అలా కాకోకుండా రైట్ నౌ ఐ వాంట్ టు లూజ్ మై వెయిట్, ఐ వాంట్ టు గెయిన్ మై ఆప్టిమల్ హెల్త్. ఖచ్చితంగా నేను నా హెల్త్ నేను రీచ్ అవ్వాలి, పర్మనెంట్ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీ డిసిప్లిన్, మీ కమిట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో ఇంటాక్ట్ గా ఉండండి, కనెక్టివ్ గా ఉండండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఫర్దర్ గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా సో మెనీ కోచెస్ ఆర్ దేర్ టు గైడ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నైస్ టాకింగ్ టు యూ. I'm back to